మన దేశాన్ని శత్రువుల బారి నుండి రక్షించడమే ప్రతి జవాన్ లక్ష్యం. అందుకోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తారు. కేవలం మనుషులనే కాదు, పక్షులను, జంతువులను కూడా మన దేశ సంరక్షణ కోసం ఉపయోగించుకోవడమే ఇక్కడ హైలైట్. శత్రువులు మన మీద ఒక కన్నేసేందుకు ఎలాంటి డ్రోన్లను, టెక్నాలజీలను ఉపయోగించినా సరే, వాళ్ళ డ్రోన్లను గాలిలోనే విధ్వంసం చేయగలిగిన పక్షులు మన దగ్గర ఉన్నాయి. ఒక్కటి కాదు షేర్ఖాన్, 100 డ్రోన్లను ఒకేసారి పంపించు, నామరూపాలు లేకుండా అన్నిటినీ నాశనం చేయగలను అని చెప్పడమే మన ఆర్మీ లేటెస్ట్ డైలాగ్. మన మీద డేగ కన్ను వేసిన శత్రువు కన్ను పొడవడం మనకి చిటికెలో పని. పక్షులను, జంతువులను మన ఆయుధాలుగా చేసుకుని దాడులు చేయడం మనకి కొత్త కాదు. అయితే కొన్ని వందల వేల గ్రద్దలను మనం ట్రైనింగ్ ఇచ్చి శత్రు సంహారం కోసం బరిలోకి దింపాము అనే విషయం మీకు తెలుసా? ఆ వేల కొద్ది గ్రద్దలను చూసి శత్రువుకు చెమటలు పట్టేశాయి. కానీ ఇన్ని గ్రద్దలకు మనం ఎలా ట్రైనింగ్ ఇచ్చాము? మన దేశ సరిహద్దు వెంబడి తిరుగుతూ ఉన్న డ్రోన్లను ఈ గ్రద్దలు ఎలా నాశనం చేశాయి? ఇవన్నీ తెలుసుకుంటే ఖచ్చితంగా మీ ఛాతి గర్వంతో ఉప్పొంగుతుంది. ఈ గ్రద్దలను ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? వాటిని ఇంత తెలివిగా ఎలా వాడుకోగలుగుతూ ఉన్నారు? ఈ విషయాలను ఈరోజు వీడియోలో చెప్పుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. పగలు రాత్రి మన దేశ సంరక్షణ కోసం ప్రాణత్యాగం చేస్తున్న జవానులకు సెల్యూట్ చేస్తూ కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. మన ఇండియన్ ఆర్మీ ధైర్య సాహసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతి భారతీయుడికి కూడా ఇండియన్ ఆర్మీ అంటే ఒక గర్వ కారణం. కానీ ఇప్పుడు కేవలం ఇండియన్ ఆర్మీ మాత్రమే కాదు, గ్రద్దలు కూడా బరిలోకి దిగి శత్రువును ముప్పు తిప్పలు పెడుతూ 3 చెరువుల నీళ్లు తాగిస్తూ ఉన్నాయి. పశువులను, పక్షులను ఆయుధాలుగా మార్చుకొని వాటితో శత్రువులను ఏకిపారేయడం మనకు పెద్ద కొత్తేమీ కాదు. మిలిటరీ డాగ్స్ గురించి మీరు వినే ఉంటారు. ఈ మిలిటరీ కుక్కలు కూడా కొన్నిసార్లు శత్రువులను చంపడానికి, వారి రహస్యాలు తెలుసుకోవడానికి మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఇదే విధంగా ఇప్పుడు గ్రద్దలను కూడా మన మిలిటరీ కోసం ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. గ్రద్దలకు ఉన్న టాలెంట్ ఆషామాషీ కాదు. అవి ఎంతో వేగంగా ఎగురుతూనే దూర తీరాల వరకు కూడా చూడగలవు. ఇదే టాలెంట్ని మనం మనకి అనుకూలంగా మార్చుకోగలిగాము. కానీ కేవలం ఒకే ఒక క్షణంలో శత్రువుల డ్రోన్లను ఈ గ్రద్దలు ఎలా నాశనం చేస్తూ ఉన్నాయో అర్థం కాక శత్రు సైన్యం జుట్టు పీక్కుంటూ ఉంది. కానీ గ్రద్దలకు ట్రైనింగ్ ఇచ్చే ప్రాజెక్టు మీద మనం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాము. 2020లో మన తెలంగాణలోనే మొయినాబాద్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళు ఈ గ్రద్దలకు ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఎవరైతే ఈ గ్రద్దలకు ట్రైనింగ్ ఇస్తున్నారో ఆ స్క్వాడ్కి గరుడ స్క్వాడ్ అని పేరు పెట్టారు. వీళ్ళ లక్ష్యం మొత్తం ఒకటే, విఐపి వాళ్ళు సభలు, సమావేశాలు పెట్టినప్పుడు లేదా వాళ్ళ మీద దాడి చేయాలి అని ఎవరైనా దుండగలు ప్రయత్నించినప్పుడు ఎక్కువగా డ్రోన్లను ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ఇల్లీగల్ డ్రోన్లను నాశనం చేయడమే గరుడ స్క్వాడ్ టార్గెట్గా పెట్టుకున్నారు. ఇంతకీ మనం గ్రద్దలను ఉపయోగించి డ్రోన్లను నాశనం చేయాలి అని ఎందుకు అనుకుంటూ ఉన్నాము? దీని గురించి చెప్పుకోవాలి అంటే 2021లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ట్విన్ డ్రోన్ అటాక్ గురించి చెప్పుకోవాలి. జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఎయిర్పోర్ట్ మీద పాకిస్తాన్ వాళ్ళు డ్రోన్లతో దాడి చేశారు. ఆ దాడి తర్వాత మన ఇండియన్ ఆర్మీ ఎంతగానో అలర్ట్ అయింది. ఇక మీదట ఇలాంటి తప్పు మరొకసారి జరగకూడదు అని మనం నిర్ణయించుకున్నాం. ఇప్పుడే మన బోర్డర్ని కూడా మనం మరింత సెక్యూర్ చేసుకున్నాం. ముఖ్యంగా గ్రద్దలను ఉపయోగించి సరిహద్దులో తిరుగుతూ ఉన్న డ్రోన్లను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే గ్రద్దలకు ట్రైనింగ్ ఇవ్వడానికి మన వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. మీరట్లో ఉన్న రీమా వెటర్నరీలో ఈ గ్రద్దలకు ఎంతో కాలంగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఉత్తరాఖండ్లో కూడా మన ఇండియన్ ఆర్మీ అమెరికన్ ఆర్మీతో కలిసి ఈ గ్రద్దలను మనకు పనికొచ్చే విధంగా ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే మన దగ్గర మిలిటరీ కుక్కలు ఉన్నాయి. ఈ డాగ్స్తో కలిసి ఇప్పుడు ఈ గ్రద్దలని కూడా మనకి యాంటీ డ్రోన్ వెపన్గా మారబోతున్నాయి. డాగ్స్ డ్రోన్లు ఎక్కడ ఉన్నాయో ట్రాక్ చేస్తే గ్రద్దలు వాటిని క్షణంలో నాశనం చేసే విధంగా వాటికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మరొక ప్రశ్న మనందరికీ కలిగే ఉంటుంది. అదేంటంటే ఇలా గ్రద్దలకు ట్రైనింగ్ ఇచ్చే దేశం కేవలం మన భారతదేశమేనా అని మీకు అనిపించే ఉంటుంది. నెదర్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా ఇప్పటికే ఈ టెక్నిక్ని ఫాలో అవుతూ ఉన్నాయి. డచ్ పోలీస్, ఫ్రెంచ్ మిలిటరీ కూడా ఎన్నో సంవత్సరాల నుండి ఈ టెక్నిక్ మీద ఫోకస్ పెట్టారు. ఏదేమైనప్పటికీ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయడమే మన భారతదేశానికి కొట్టిన పిండి. మన దేశ సంరక్షణ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న మన ఆర్మీ ఇప్పుడు ఎలాంటి ఛాలెంజ్నైనా సరే స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. అయితే గ్రద్దలకు ట్రైనింగ్ ఇవ్వడం అనుకున్నంత సులభమైన పని కాదు. గ్రద్దలను మన ఇండియన్ ఆర్మీలో చేర్చుకోవడం వెనుక ఎన్నో ఛాలెంజ్లు ఉన్నాయి.
ముఖ్యంగా యానిమల్ రైట్ యాక్టివిస్టులు ఇలా పక్షులను హింసించి వాటికి ట్రైనింగ్ ఇవ్వడం అస్సలు ఒప్పుకోరు. నోరు లేని ఈ మూగజీవాలను మనం మచ్చిక చేసుకుని వాటికి ట్రైనింగ్ ఇవ్వడం కత్తి మీద సాము. ఎందుకంటే ఆ పక్షులను మనం బంధించి పెట్టడం ఒక ఛాలెంజ్ అనుకుంటే, వాటిని మనకి అనుకూలంగా మార్చుకోవడం మరొక ఛాలెంజ్. మనం చెప్పేది వాటికి అర్థమవుతుందా లేదా, వాటికి అర్థమయ్యేలా మనం ఎలా వాటికి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క రకమైన ట్రైనింగ్ ఇవ్వాలి. వాటి నేచర్ గురించి మనం ముందుగానే తెలుసుకుని తీరాలి. ఈ ఛాలెంజ్లన్నీ దాటుకుని వచ్చిన తర్వాత మూగజీవాలను హింసిస్తున్నారు అని కొన్ని సంస్థలు మన పీక మీద కత్తిలాగా కూర్చుంటాయి. కానీ ఇది మన దేశ సంరక్షణకు సంబంధించిన విషయం కాబట్టి ఎలాంటి ఛాలెంజ్నైనా సరే మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. పక్షులను, జంతువులను సైన్యంలో ఉపయోగించుకోవడం మనకు కొత్త విషయమేమీ కాదు. ఒకసారి హిస్టరీ చూసుకుంటే ఎంతోమంది రాజులు కూడా పక్షులను, జంతువులను ఉపయోగించుకుని శత్రువులను దెబ్బతీసిన సందర్భాలు లెక్కలేనన్ని ఉన్నాయి. రోమన్స్ పావురాలను ఉపయోగించుకుని సందేశాలు పంపుకునేవాళ్ళు. ఇక మన వాళ్ళు కూడా గుర్రాలను, ఏనుగులను ఉపయోగించుకుని యుద్ధాలు చేసిన సందర్భాలు మనకి బాగా తెలుసు. ముఖ్యంగా గుర్రాలను మనం విరివిగా వాడుకుంటూ వాటితోనే యుద్ధభూమిలోకి దిగేవాళ్ళం. కాలం మారుతున్న కొద్దీ యుద్ధాలలో ఈ జంతువుల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు గుర్రాలను, ఏనుగులను కాకుండా టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నాము. టెక్నాలజీ ఎంతగా ప్రోగ్రెస్ అయింది అంటే రోబో ఆర్మీని కూడా మనం తొందరలోనే క్రియేట్ చేయబోతున్నాం. ఈ విషయం గురించి కూడా మన ఛానల్లో డీటెయిల్డ్గా చెప్పుకున్నాం. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసి తెలుసుకోండి. మరి ఇలాంటి టైంలో గ్రద్దలను ఉపయోగించి టెక్నాలజీతో తయారు చేయబడిన ఆయుధాలను నాశనం చేయడం ఎంత గొప్ప విషయమో మీరే ఆలోచించండి. గ్రద్దలకు ట్రైనింగ్ ఇవ్వడం వెనుక మన ఆర్మీ కష్టం దాగి ఉంది. ముందుగా ఈ పక్షులకు మనం ట్రైనింగ్ ఇవ్వడానికి వాటిని మన మనుషులతో కలిసిపోయేటట్టుగా మచ్చిక చేసుకునేందుకు వాటిని కొన్ని రోజుల పాటు సంరక్షణలో పెడతారు. ఆ తర్వాత వాటికి మెల్లమెల్లగా చిన్న చిన్న డ్రోన్లను పరిచయం చేస్తారు. వాటిని గ్రద్దలు తమ వేటగా భావిస్తాయి. ఇక ట్రైనింగ్ పీరియడ్ మెల్లగా పెరుగుతూ ఉన్న కొద్దీ వేగంగా ఎగిరే పెద్ద పెద్ద డ్రోన్లను సైతం ఈ పక్షులకు చూపిస్తారు. ఈ మొత్తం ప్రాసెస్లో ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళు ఎంతో కేర్ఫుల్గా, పేషెన్స్గా ఉండాలి. ఎందుకంటే ప్రతి పక్షి నేర్చుకునే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాంతోపాటుగా ఈ గ్రద్దలకు ఎలాంటి అలసట కలగకుండా కూడా చూసుకోవలసిన బాధ్యత ఉంటుంది. మన దేశ సంరక్షణతో పాటు దేశం కోసం పాటుపడుతూ ఉన్న ఈ పక్షుల సంరక్షణ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాటి ఆరోగ్యం మీద కూడా మన వాళ్ళు దృష్టి పెడుతూ ఉంటారు. నెదర్లాండ్ వంటి దేశాలలో గ్రద్దలను ఉపయోగించి డ్రోన్లను నాశనం చేస్తూ ఉంటారు. ఫ్రాన్స్లో కూడా మిలిటరీ ట్రైనింగ్లో భాగంగా ఈ పక్షులకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా టెర్రరిస్టుల దాడులను నాశనం చేయడానికి ఈ పక్షులను వినియోగిస్తూ ఉంటారు. ఇప్పుడు మన ఇండియా కూడా ఈ పక్షులకు పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇస్తూ శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఉంది. మన దేశ భద్రత విషయంలో మనం తగ్గేదే లేదు అన్నట్టు ఉన్నాము అనే విషయం శత్రువులకు కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ పక్షులు కేవలం మన సైనికుల శక్తి సామర్థ్యాలను పెంచడమే కాదు, పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నా సరే మన దేశ సంరక్షణ కోసం మనం ఎంత దూరమైనా వెళ్తాము అనే విషయం కూడా ఈ పక్షుల ట్రైనింగ్ స్పష్టం చేస్తుంది. మన దేశం కోసం ఇంత కష్టపడుతూ ఉన్న ఈ పక్షులకు సెల్యూట్ చేస్తూ కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.